హలో ఎవ్రీవన్. అమ్మోళ్ళ ఇంట్లో అండి. అంటే మాకు హాలిడేస్ ఇచ్చారు. క్రిస్మస్ హాలిడేస్ 10 డేస్ ఇచ్చారండి. అలా అని చెప్పి అయితే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాము. మార్గశిర మాసంలో పూజ అనేది చేసేసుకున్నాను కదా! మొత్తం 4 వారాలు చేసేసుకున్నాను. ఫైనల్‌గా పుష్యమాసంలో ఫస్ట్ వారం చేసుకోవాలి కదా! అలా అని చెప్పి అయితే అమ్మోళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. ఇగోండి ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి. అమ్మోళ్ళ ఇంట్లో పూజ లక్ష్మీదేవి పూజ చేసుకోవడం చాలా అంటే చాలా మంచిదండి. ఇలా సెట్ అవ్వదు. ఈ ఇయర్ అయితే నాకిలాగా సెట్ అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఏ పూజలైనా సరే అమ్మోళ్ళ ఇంట్లో చేసుకుంటే ఆ థ్రిల్లే వేరు. ఇగోండి మా వదినమ్మ ఉన్నారు. అన్నీ అన్నీ రెడీ చేసేసారండి. తనైతే చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. ఓన్లీ నేనైతే వచ్చి పూజ చేసేసుకున్నాను. తగినవన్నీ తనే ప్రిపేర్ చేసి పెట్టేసారండి. మా విజయవాడలో ఉంటే అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఇక్కడైతే మా వదిన గారైతే ఫుల్‌గా హెల్ప్ చేశారండి. ఎలా ఉందండి పూజ? నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా 5 రకాల ప్రసాదాలు లాస్ట్ వారం కదండీ! ఇలా చేసుకుంటే మంచిదని చెప్పైతే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ కదా! అలా అని చెప్పైతే మా వదిన గారు నాకు ఏ పని చేయనివ్వలేదు. తనే చేసుకున్నారు. పల్లెటూరులో ఉంటే పువ్వులు అవన్నీ కొనుక్కో అవసరం లేదండి. ఎందుకంటే మా అమ్మోళ్ళ ఇంట్లో బోలెడు పువ్వులున్నాయి. అలా అని చెప్పైతే ఇగోండి బూరెలు చేసాము. ఇగో పులిహోర, నెక్స్ట్ పాయసం చేసాము. నెక్స్ట్ మా వదిన గారనమాట అటుకుల పాయసం చేశారు. నెక్స్ట్ కేసరి కూడా ప్రిపేర్ చేశారండి. బావుందా? నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా! ఓకే. బాయ్. శ్రీమాత్రే నమః.